రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే ఇందులో మిలిషియా, కొరియర్లు, అలాగే సాంస్కృతిక విభాగం మరియు లోకల్ కమిటీ సభ్యులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన వారిలో జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మాజీ శ్రీకాంత్తో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన పోడియం కాములు, ముడియం జోగా వంటి 7 సభ్యులున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని, వారి జీవనోపాధికి పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర సభ్యులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. మెయిన్ శ్రీకాంత్ లక్ష్మీపేటలో ఉండేవారు. వారికి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవారు. వారు 2018 నుంచి యూతీగా ఉండి పార్టీ రకరకాల పని చేశారు. వారి కోసం ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్, గంగళూరు మండల్కి గప్పూర్ విలేజ్ వారు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్యాలయంలో పార్టీ మెంబర్స్గా, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్, మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళకి కార్డర్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా